రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని రేకెత్తించాయి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ దానం నాగేందర్ ఇప్పటికే కామెంట్స్ చేశారు. అసలు దానంతో టచ్ లో ఉన్నదెవరు, దానంతో ఎందుకు టచ్ లో ఉంటున్నారు, ఇలాంటి అంశాలపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా న్యూస్ రూమ్ నుండి రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. మరి ఒకవైపు ఆషాఢ మాసం అంటే అన్ని శుభకార్యాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. అయితే మరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఆతృత చూపుతున్నారని స్పష్టమవుతోంది. నిన్న మధ్యాహ్నం రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ప్రకాష్ గౌడ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఈరోజు కాసేపటి క్రితమే ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఒకరొకరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. అయితే ఓవరాల్గా వీళ్ళంతా కూడా ముహూర్తాలు చూసుకుంటున్నారా, సమయం సందర్భం లేదా? మొన్న రాత్రి మనం చూసాము సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 6 ఎమ్మెల్సీలు కూడా మరి అర్ధరాత్రి తర్వాత మరి ఆయన నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి 6 ఎమ్మెల్సీలు చేరడం కావచ్చు. తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళంతా కూడా మరి సీఎం రేవంత్ నివాసానికి వెళ్ళడము, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడము మరి జరుగుతోంది. సో దీంట్లో రాజకీయ నాయకులు ప్రతి విషయంలో శుభముహూర్తాలు చూసుకుంటారు, మంచి రోజు చూసుకుంటారు, టైం చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మాత్రం వీళ్ళంతా ఇదేం పాటించట్లేదని అర్థమవుతుంది. ఎందుకంటే మరి 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన అయితే మరి బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల విషయంలో మరి స్పష్టమవుతోంది. రోజుకొకరు చొప్పున ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో మరి దానం చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం 4 మాత్రమే మిగులుతారు, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో చేరుతారు, నాతో 10 మంది టచ్లో ఉన్నారు, సో వారంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి చెప్పడం కావచ్చు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మరి చాలామంది భూ ఆక్రమణకు పాల్పడ్డారు, వారి చిట్టా నా దగ్గర ఉంది, అతి త్వరలో సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతానని దానం చేసిన కామెంట్స్ మరి ఆయన ఉనికిని కాంగ్రెస్లో పెంచుకోవడం కోసం చేశాడా, లేక మరి మంత్రి పదవి కోసం చేస్తున్నాడా? ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి దానం విషయంలో మరి అతను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరొకసారి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా చేసిన విషయంలో చేస్తున్న మరి స్పీకర్కి చేస్తున్న కంప్లైంట్ల విషయంలో కావచ్చు. సో మరి అది ఆత్మరక్షణ కోసం చేశాడా అనేది మరి అర్థం కావట్లేదు. దీంట్లో దానం మాత్రం మరి కొంత మంత్రి పదవి విషయంలో అంటే అతి త్వరలో క్యాబినెట్ విస్తరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే మరి మిగిలిన 6 మంత్రి బెర్తులలో తనకు ఒక మంత్రి పదవి కావాలని కూడా మరి ఆశపడుతున్నాడా అనేది మాత్రం కొంత అతని ఆరాటం అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్గా మరి ఈ విషయంలోనే మరి దానం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్పై కూడా మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్పై చేయడం ఆరోపణలు చేయడము, సంచలనమైన ఆరోపణలు చేయడం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. జమీమా రైట్, ఇక మనం ఆయన చేసిన హాట్ కామెంట్స్లో కనుక చూస్తే చాలా మంది 10 మంది ఎమ్మెల్యేల వరకు నాతో టచ్లో ఉన్నారు, అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ బాస్ తర్వాత మిగతా కుటుంబ సభ్యులే ఉంటారు, ఇంకెవరు ఉండరు అని చెప్పి ఆయన పగడ్బందీగా అంటే ఖరాఖండిగా చెప్తున్నారు. దీనికి ఏంటి సమాధానం? అంటే ఆయన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే నిజంగానే ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేలు ఆయనతో టచ్లో ఉన్నారా? ఖచ్చితంగా మరి ఇప్పటి వరకు జాయిన్ అయిన 9 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు తెలంగాణ రూరల్ నుంచి వచ్చినారు. మరి 2 ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్ కావచ్చు, దానంతో పాటు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మరి ఈరోజు జాయిన్ అయిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కావచ్చు, వీళ్ళు 3 కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఇదే బాటలో మరికొంతమంది గ్రేటర్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి దానం కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కావచ్చు, అలాగే బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా దానం విషయంలో మరి ఎమ్మెల్యేగా ఉండి మరి ఒక పార్టీ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు, కాంగ్రెస్ పార్టీ
ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు కూడా దానం ఇష్యూలో కొంత కోర్టుకు వెళ్ళడం కావచ్చు, స్పీకర్ కంప్లైంట్ చేయడం కావచ్చు, ఇట్లాంటి అంశాలపై దృష్టి సారించిన నేపథ్యంలో మరి కొంత కాంగ్రెస్ పార్టీలో మరి అందరికంటే ముందుగా ఆయన గ్రేటర్లో చేరాడు కనుక కొంత మరి ఆ ప్రభావాన్ని కాపాడుకునేందుకు అతను మరి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పడం కావచ్చు. యాక్చువల్గా మరి ఓవరాల్గా ఉన్న 26 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గ్రేటర్ పరిధిలో మరి ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి మాత్రమే ఎమ్మెల్యే. సో మరి అలాంటి క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పడంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఆ స్థాయి కాంగ్రెస్లో ఆయన ఇప్పుడు ఆ స్థాయి నాయకుడు కాదు. అయినప్పటికీ కూడా మరి కొంత 10 మంది నాతో టచ్లో ఉన్నాడని చెప్పడం అయితే కొంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులతో కావచ్చు, అలాగే సీఎంతో కావచ్చు, తర్వాత సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కావచ్చు, వీళ్ళతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. లేదా కాంగ్రెస్లో ఉన్న కంటిన్యూగా ఉన్న సీనియర్ నాయకులతో కావచ్చు, కేబినెట్ మినిస్టర్లతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈయన ఒక ఎమ్మెల్యే, అది కూడా మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దానం ఉంటారు, అక్కడే అతనికి అధికార పార్టీ అండ కావాలి. కానీ ఇప్పుడు మరొకసారి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అండ కోసం అతను ప్రయత్నిస్తున్నాడైతే స్పష్టమవుతుంది. జమీమా, ఇలాంటి హాట్ కామెంట్స్ చేయటం వల్ల అధిష్టానం దృష్టికి వెళ్ళి మంత్రి పదవి ఏదైనా వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్తో ఇలాంటి కామెంట్స్ చేశారా, లేదంటే నిజంగానే దాంట్లో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా మరి బయట ప్రచారం జరుగుతోంది. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవుతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరి బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందని జరుగుతున్న ప్రచారంలో మరి ఈ అడ్వాంటేజ్ తీసుకోవడానికి మరి అందరూ మాట్లాడుతున్నారు. మరి చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న జగ్గారెడ్డి కూడా చెప్పాడు, 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వారంతా కూడా అతి త్వరలో వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఈ చేరికల పర్వం కొనసాగుతోంది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరికి వారు దాన్ని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం మరొక 6 క్యాబినెట్ పోస్టులు మరి ఖచ్చితంగా అతి త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో మరి ప్రతిపక్ష పాత్ర లేకుండా బీఆర్ఎస్కు లేకుండా చేయాలని గతంలో మరి కేసీఆర్ కూడా 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన క్రమంలో మరి 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. సో ఇప్పుడు మేము కూడా అదే చేస్తాము, కేసీఆర్ నేర్పిన నీతే ఇదంతా మాకని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో మరి మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు ముందే మరి ఎవరైతే 39 నుంచి ఇప్పుడు 9 మంది పోయారు, ఇప్పుడు బీఆర్ఎస్ సంఖ్యాబలం 30కి చేరుకుంది. సో దీంట్లో మరి ఆ పార్టీకి సంబంధించి 119లో 10% అంటే మినిమం 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ప్రతిపక్ష పార్టీ హోదా దక్కుతుంది. కనుక మరి 12 మంది కంటే కూడా మరి తక్కువ సంఖ్యను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అదే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి ఓవరాల్గా 39 మందిలో 12 మంది కన్నా తక్కువ మందిని కూడా బీఆర్ఎస్లో ఉండే కార్యక్రమానికి అయితే అది డెడ్ లైన్ కూడా 24 అసెంబ్లీ సమావేశాలకు ముందే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరి ఇప్పుడు ఈరోజు అరకెప్పుడు గాంధీ జైన్ అయ్యారు. ఆయన బాటలో గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సో నిన్న కూడా మరి దానం చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. మరొక 6 వస్తున్నారు, రేపు జాయిన్ అవుతున్నారు అంటే నిన్న చేశారు, ఇవాళ ఒకరు జాయిన్ అయ్యారు. మరి సాయంత్రం వరకు ఎవరు జాయిన్ అవుతారు, రేపు ఎవరు జాయిన్ అవుతారు, 24 వరకు అయితే ఈ చేరికల పర్వం కొనసాగే పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే, మరి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చేరికలు కూడా అందుకు మరి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. జమీమా, ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ సమావేశాల్లోపు ఇందాక మీరు అంటున్నట్లుగా ఎమ్మెల్యేలు చేరికలపై అంటే అసెంబ్లీ సమావేశాల ముందే ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుందో దీంట్లో అసెంబ్లీ సమావేశాల్లోపే ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం ఏంటి, టార్గెట్ ఏంటి? ఇందాక చెప్పాను నేను, బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. దాంట్లో అనుగుణంగానే ఈ చేరికల పర్వం కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం మరి ఏపీలో మరి బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.
మరి ఆ కూటమిలో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి. సో మరి అనూహ్యమైన ఘన విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత మరి అక్కడి సీఎం చంద్రబాబు తెలంగాణకు పర్యటించారు. మరి వస్తూనే మరి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుందామని చెప్పారు. హైదరాబాద్కు వచ్చారు. ఆయన లేఖ రాసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి పొరుగు రాష్ట్రంతో ఉన్న జల వివాదాలు కావచ్చు, మరి ఏదైతే ఉమ్మడి రాజధానిలోని ఆస్తుల పంపకాలు కావచ్చు, సో కొన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బుల గురించి కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూర్చొని చర్చించుకొని మరి 10 ఏళ్ళు కూడా పూర్తయిపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి విభజన అంశాల విషయంలో కొలికి రావాలని కూడా వెంటనే రేవంత్ రెడ్డి కూడా సీఎంగా తెలంగాణకు సంబంధించిన ఆ లేఖ రాయడం కావచ్చు. ఆ లేఖ విషయంలో మరి ఇద్దరు రావడము, కూర్చోవడం, ప్రజాభవన్లో 2 గంటల పాటు చర్చించడం కావచ్చు. తర్వాత దీనిపై ఒక 2 కమిటీలు కూడా వేయడం కావచ్చు. సో ఈ విభజన అంశాల ప్రక్రియ అయితే షురువైంది. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ గంజాయి వినియోగం కూడా పెరిగిపోతుంది. సో డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలను మరి ఉంచాలనే విషయంలో కూడా ఇదే సమావేశంలో చర్చించారు. సో తెలుగు రాష్ట్రాలుగా మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ లేకుండా నివారించాలనే దాని పట్ల 2 రాష్ట్రాలు కూడా మరి ఒక కమిటీని వేశాయి. సో 2 డీజీపీలను నియమించాయి. సో విభజన అంశాల విషయంలో కూడా 2 కమిటీలు వేశారు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారులతో ఒక కమిటీ వేశారు. తెలంగాణ విభజన అంశాలు తేల్చే విషయం బాధ్యత వాళ్ళకు అప్పచెప్పారు. ఈ కమిటీలు 2 కూడా మరి కొన్ని రోజుల్లో మరి 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యలపై పరిష్కారం చూపే దిశగా కూడా మరి కొంత సమయంలో అది తేల్చే అవకాశం ఉంది. ఆ 2 కమిటీలు కూడా తేల్చిన అంశాలు ఏమైనా ఉంటే 2 ముఖ్యమంత్రులు కూర్చొని మరొకసారి ఈ విభజన అంశాలు తేలే పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరి 2 ముఖ్యమంత్రులు కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో మరొక సందడి వాతావరణం కనిపించింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఆ రోజంతా మరి చూశారు. కానీ మరునాడు ఇక మరి హైదరాబాద్లో పర్యటిస్తున్న క్రమంలో టీడీపీ భవన్లో చంద్రబాబు కార్యకర్తలతో మమేకమయ్యారు. మరి ఆ సందర్భంగా మరి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తెస్తామని చెప్పడం కావచ్చు. అలాగే మరి 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళని ప్రస్తావించడం కావచ్చు. మరి ఇక గతంలో మరొక 15 రోజుల క్రితం కొండగట్టులో పవన్ కళ్యాణ్ కూడా పర్యటించారు. ఆ సందర్భంలో ఆయన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మరి ప్రతిసారి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మరి పవన్ కళ్యాణ్కి ఒక సెంటిమెంటు. ఆ సెంటిమెంటు ప్రకారం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి వారాహి దీక్షలో ఉన్నప్పటికీ ఆయన మరి కొండగట్టుకు వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సో ఆ క్రమంలో కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి మరి నడుస్తామని చెప్పిన విషయంలో మరి ఇటు ఏపీ డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన ప్రకటనలు కొంత తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్లో కావచ్చు, అలాగే కాంగ్రెస్లో కావచ్చు మరి కొంత కలవరపెట్టినాయి అనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇక ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరొకసారి కూడా బీజేపీ తెలంగాణపై మరి పూర్తి స్థాయిలో కూటమి సహాయంతో మరి ఇక్కడ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో చంద్రబాబును మరి రాయబారిగా పంపించినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇలాంటి అంశాలన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొంత మరి ఆయన ఒక అడుగు ముందుకేశాడు. సో మరి ఆయన కూడా ఏపీకి వెళ్ళారు. షర్మిల ఆహ్వానం మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఖచ్చితంగా 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, త్వరలో కడపకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఈ ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి ప్రచారం జరుగుతుంది కనుక నేను కూడా కడపకు ఉప ఎన్నిక వస్తే నేను ప్రచారం చేస్తాను స్వయంగా అని చెప్పడం కావచ్చు, షర్మిలను ఢిల్లీకి పంపిస్తామని చెప్పడం కావచ్చు. సో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు చేసిన ఏదైతే కామెంట్స్కు మరి కౌంటర్గా ఏపీలో మాట్లాడాడని స్పష్టమవుతోంది. మరి అంతకుముందు రోజు 2 నేతలు కూడా కలిసి విభజన సమస్యలు పరిష్కరించుకుంటాం, నీళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటాం, భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఉమ్మడి ఆస్తులకు సంబంధించి అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పిన 24 గంటల్లో మరొక చంద్రబాబు ఒక కామెంట్ చేయడం, తర్వాత మరొక 24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్ళి అక్కడ కామెంట్ చేయడం, ఓవరాల్గా మరి ఆ తర్వాత మరి చంద్రబాబుకు సంబంధించిన టీటీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో గ్రేటర్లో
మరి వారంతా కూడా చంద్రబాబుకు టచ్లో ఉంటారు. టీడీపీ కనుక తెలంగాణలో బలోపేతమైతే మరి చంద్రబాబు పక్కన చేరే అవకాశం ఉంటుంది. టీడీపీ పార్టీతో వీళ్ళంతా మరి తనకు అగెనిస్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుందని భావించారని కూడా ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గ్రేటర్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరున్నారో అనే దాని పట్ల కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా వారిని పార్టీలోకి తీసుకుంటున్నారు. అదే క్రమంలో నిన్న ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇవాళ చేరిన మరి అరికెపూడి గాంధీ కావచ్చు, వీళ్ళంతా గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు. ఇదే కోవలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో మరి చంద్రబాబు బలము తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా మరి టీడీపీ ఎమ్మెల్యేలే కనుక ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. సో టీడీపీ పార్టీని తెలంగాణలో నిలువరించాలంటే ఇదే సరైన మార్గం అని రేవంత్ భావించి ఉండుంటాడు. అందుకే ఈ చేరికల పర్వానికి సంబంధించిన కొంత ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరి ఇక 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి 26 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. జమీమా అంతే ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీ ఫిరాయింపులు, తర్వాత పార్టీలు మారుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లేదా కేటీఆర్ కానీ ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ రచిస్తున్నారు, తర్వాత పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? జమీమా ఖచ్చితంగా మరి ఇప్పటికే మరి 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ విషయంలో మరి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అయితే నాయకులను మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అతి త్వరలో మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం మరి ఆ ఫామ్ హౌస్లో ఆయన ముందు ఓకే చెప్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అధికార పార్టీలో చేరేందుకు మరి ఉవ్విలూరుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మొన్న అర్ధరాత్రి 1 గంటకి 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడము ఇందుకు మనం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మరి సీఎం రేవంత్ ఆ నివాసానికి వెళ్ళడము, మరి సైలెంట్గా కండువా కప్పుకోవడము ఇది జరుగుతోంది. సో దీంట్లో కేసీఆర్ అయితే కొంత మౌనం వహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో మరి పార్టీ కార్యకర్తలతో, శ్రేణులతో, నాయకులతో మాట్లాడడం తప్ప బహిరంగంగా ఎక్కడ మాట్లాడలేదు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతున్నారు, కానీ మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కొంత మౌనం అయితే వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో మరి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ పార్టీలో కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి చంద్రబాబుకు కొంత అనూయ శిష్యుడు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో మరి ఈ కార్యక్రమాలన్నీ ఆయన నిశితంగా గమనిస్తున్నాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, అలాగే మరి పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ, అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, ఈ 3 పార్టీలు ఏపీలో మరి ఘన విజయం సాధించిన అంశాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సో మరి కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా ఆయన కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన ఎంత చెప్పినప్పటికీ వారెవరు కూడా మరి ఆగడం లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండడం లేదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మరి బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్తున్న నేపథ్యంలో మరి ఇదంతా తిరిగి మళ్ళీ భూమి తన చుట్టూ తాను గుండ్రంగా ఉంటుంది. మరొకసారి కూడా మరి పార్టీలన్నీ ఏకమయ్యే క్రమంలో మరొకసారి తెలంగాణ ప్రజలకు సంబంధించిన సెంటిమెంటు మరొకసారి మరి ఆయన ప్రజల్లోకి వెళ్ళి మరి కార్యాచరణ చేసే దిశగా కూడా కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఇప్పటివరకు బహిరంగంగా మరి ఎలాంటి కామెంట్ చేయలేదు. అలాగే మరి ఇక చేరికలను ఆయన ప్రోత్సహించడం లేదు, కానీ ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆగట్లేదు. దీంతో మరి కేసీఆర్ అయితే మరొక పదునైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 60 ఏళ్ల తర్వాత మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించింది. అలాగే ఈ 60 ఏళ్ల తర్వాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మరి పక్క రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ అధికారం వైపు మరి అడుగులు వేస్తున్న క్రమంలో కేసీఆర్ ఖచ్చితంగా అడ్డుకోవడానికి ముందుండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు మరి కొన్ని రోజుల తర్వాత మరి మాజీ సీఎం కేసీఆర్ చేయబోయే మరి కార్యక్రమాలకు ఇప్పుడిప్పుడే కొంత మరి ఒక ఆలోచననైతే క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో తెలంగాణ ప్రజల అస్తిత్వ బావుట కాపాడిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాపాడిన బీఆర్ఎస్ పార్టీ మరి అధినేత కేసీఆర్ ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆ పొరుగు రాష్ట్రాల నుంచి మరొకసారి చంద్రబాబు చేసిన కామెంట్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసుకుంటూ ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది. జమీన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.